రైతులు అందరికీ వందనాలు. బైబిల్లో సాతానుకి నచ్చని 3 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి ఆదికాండం, రెండోది దానియేలు గ్రంథం, మూడోది యోనా గ్రంథం. ఈ 3 గ్రంథాలు అంటే సాతానుకు అస్సలు నచ్చదు. ఈ 3 గ్రంథాల నుంచి 5 వచనాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి 1 వచనం, దానియేలు గ్రంథం నుంచి 2 వచనాలు, యోనా గ్రంథం నుంచి 2 వచనాలు. ఈ 5 వచనాలు అంటే సాతానుకు అస్సలు నచ్చదు. సాతాను యొక్క పతనం, సాతాను యొక్క రాజ్యం ఏ విధంగా కూల్చబడుతుంది, సాతాను ఏ విధంగా ఓడిపోబోతున్నాడు, దేవుని యొక్క రాజ్యం ఎలా ఉండబోతుంది, దేవుని యొక్క రాజ్యం ఎలా నిర్మించబడుతుంది, సత్యం ఏంటి అసత్యం ఏంటి అన్నది ఆదికాండం చదివితే దేవుడు ఉన్నాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథం చదివితే యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన రాజ్యం రాబోతుంది, భవిష్యత్తులో జరగబోయే విషయాలు దానియేలు గ్రంథం ద్వారా, సాతాను యొక్క మోసము దానియేలు గ్రంథం ద్వారా బట్టబయలు అవుతుంది. అదేవిధంగా యోనా గ్రంథం ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి స్పష్టంగా, ఆయన రాజ్యం రక్షణ గురించి స్పష్టంగా అందరికీ అర్థమవుతుందని సాతానుకు నచ్చని ఆదికాండం నుంచి 1 వచనం చదువుతున్నాను, వినండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మరియు నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదును అని దేవుడు చెప్తున్నాడు కదా. ఆమె అంటే స్త్రీ, ఈమె అంటే స్త్రీ, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఒక స్త్రీ ఎవరంటే సాతానుడు. ఆ సాతానుడు తర్వాత ఇంకో స్త్రీ అంటే యేసు ప్రభు వారు స్త్రీ గర్భం నుంచి పుడతాడని ఫస్ట్గా యెహోవా దేవుడు చెప్పిన మాట ఇక్కడ అన్నమాట. ఈ లోక రక్షకుడు పుడతాడు భూలోకాన, స్త్రీ కన్యాక గర్భం నుంచి ఆయన పుడతాడని ఫస్ట్ టైం బైబిల్లో ప్రవచనంతో చెప్పిన మాట ఇక్కడ ఉంది. ఇదే ఈ మాట అంటే సాతానుడికి అస్సలు పడదు. అప్పుడు సాతానుడు అప్పటి నుంచి ఆదికాండం నుంచి ఈ మత్తయి సువార్త కాలం, కొత్త నిబంధన కాలం వరకు ఆ లోకరక్షకుడు పుట్టకూడదు, ఆ స్త్రీ సంతానం పుట్టకూడదు అని చాలా కుట్రలు చేస్తూ వచ్చాడు అనమాట. ఫస్ట్ ఏమో మోసే ఏమో దేవుని యొక్క సంతానం అని అప్పుడు ఉన్న చాలామంది ప్రజల్ని, చిన్న పిల్లల్ని చంపించాడు సాతానుడు. మోసే ఈ లోకరక్షకుడు ఏమో, ఇతనే లోకరక్షకుడు ఏమో అని అనుకున్నాడు సాతాను. తర్వాత యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా యేసుక్రీస్తుని చంపాలని అప్పుడు కూడా సాతాను కుట్ర చేశాడు. సాతానుడికి తెలుసు ఈ విషయం ప్రపంచానికి తెలిస్తే నాకు ముప్పు అని. అందుకొని నేటి కాలంలో ఇక్కడ ఈ మాటని దుర్బోధకులు ఇక్కడ ఉన్నట్టుగా మనం సాతానుని ఇక్కడ ఈ విషయాన్ని డైరెక్ట్గా బహిర్గతం చేయకుండా మన మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగజేస్తూ ఇక్కడ పాముతో డైరెక్ట్గా ఉన్నట్టుగా చదివితే మన పాము ఏమో మన కాళ్ళకి కాటు వేస్తే మనం దాన్ని తల మీద కొడతామని ఆ మాట అర్థమని ఇలా చదువుతూ ఇలాగే చెప్తున్నారు. నీవు వారి యొక్క కాళ్ళకు మడమ మీద కొడతావు, వాళ్ళేమో నీ తలను చిత కొడతారని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ వచనం బట్టి మనం పాముని చూస్తాం కదా. పాము కనబడితే పాము ఏమో మనిషినేమో పాదాలు మడిమి మీద కుట్టిద్ది పాదాలకి. మనమేమో ఆ పాము కనబడితే పాము యొక్క తలను మనం చిత కొడతాం. ఇక్కడ ఉన్న వచనం చదివి ఇదే అర్థం అని చెప్తున్నారు. అంటే ఈ విషయం ఇలా చదవడం, అలా చెప్పడం వాళ్ళలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ లోక అధికారి అయిన సాతానుడు ప్రతి వ్యక్తి యొక్క మనోనేత్రం గుడ్డితనం కలుగజేసింది. ఈ నిజం సార్వత్రిక సంఘానికి తెలియకుండా సాతానుడు ఇప్పటి వరకు జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. ఎందుకంటే దీని యొక్క అర్థం తెలిస్తే ఖచ్చితంగా యేసు ప్రభువు నిజమైన దేవుడు అని ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటారు. ఆయన మార్గంలో ఇంకా బలంగా సాగిపోతారని సాతానుడు ఈ వచనాన్ని బహిర్గతం చేయకుండా, ఈ ఆదికాండం ఎవరైతే చదువుతారో వారికి అర్థం కాకుండా ఈ వచనం యొక్క అర్థాన్ని సాతానుడు మనకు అర్థం కాకుండా ఇంకో విధంగా తెలిసే విధంగా, అంటే దీనికి అర్థం మూసేసి ఇంకో అర్థం సార్వత్రిక సంఘాల్లో ఆయన సేవకుల ద్వారా తెలియజేస్తున్నాడు. నిన్ను మడమ మీద కొట్టును అని ఉంది కదా. మడమ మీద కొట్టును అంటే యేసుక్రీస్తు వారిని సాతానుడు కుట్రతో శిలోకు అప్పగించాడు. అప్పగించిన అప్పుడు సాతాను అనుకున్నాడు, ఇంకా నా పని పూర్తి అయిపోయింది, ఈ లోకరక్షకుడు ఇంకా చనిపోయాడు అని
అనుకున్న ఆ సందర్భంలో నెరవేర్చబడిన ప్రవచనం. అతను నీ తల మీద కొట్టు నేను ఉంది కదా, ఈ మాటకు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి 3వ రోజున లేచి ఆయన మృతిని గెలిచినై లేచిన తర్వాత సాతాను యొక్క గర్వము, సాతాను యొక్క అధికారం, సాతాను యొక్క తల శిలువ ద్వారా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా అతని యొక్క తలను చిత కొట్టినట్టు చెప్పబడిన మాట, నెరవేర్చబడిన మాట. దీన్ని బట్టి సాతాను యొక్క తలను శిలువ మరణం ద్వారా సాతాను యొక్క తలను యేసుక్రీస్తు చిత కొట్టడం ద్వారా సాతాను యొక్క అధికారం, సాతాను యొక్క హోదా అతి త్వరలో ఈ భూమి మీద శాశ్వతంగా లైవ్ అవుతుంది. కాబట్టి సాతానుకు ఈ వచనం అంటే భయం, ఈ వచనం ఎవరికి తెలియకూడదని, ఈ వచనం అందరికీ అర్థం కాకుండా ఉండే విధంగా ఈ వచనాన్ని ఇంకో విధంగా సంఘాల్లో బోధించే విధంగా సాతానుడు సంఘంలో ప్రవేశించి అందరి యొక్క మనోనేత్రాన్ని గ్రుడ్డితనం కలుగజేస్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దాని కన్నిటికి నాశనము కలదు. ఆ రాజ్యము దాని పొందు వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటికీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. ఈ వచనం ద్వారా ముందున్న రాజుల కాలం అంటే భూమి మీద రాజ్యాధికారాలు ఎవరి ద్వారా అంటే సాతాను ద్వారా. మొదటిగా ఉంది కదా పారసీక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, నెబుకద్నెజర్ సామ్రాజ్యం, గ్రీకు, మాదియా, పారసీక, ఇవన్నీ సామ్రాజ్యాలన్నీ ఈ భూమి మీద తొలగిపోయిన తర్వాత ఇంకో సామ్రాజ్యం రాబోతుంది. అది యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యం. తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇక్కడ దానియేలుకు దేవుడు చూపిన దర్శనం, ఒక సామ్రాజ్యం రాబోతుంది. ఆ సామ్రాజ్యంలో అనేక భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతానికి చెందిన ప్రజలు వచ్చి ఆ సామ్రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ సామ్రాజ్యంలో ఆ సామ్రాజ్యం ముందున్న సామ్రాజ్యం అన్నిటినీ కూల్చేసి ఈ సామ్రాజ్యం నిర్మించబడబోతుంది. ఈ సామ్రాజ్యంలో సాతాను ఉన్నాడు. ఈ సామ్రాజ్యంలో దొంగతనాలు జరగవు. ఈ సామ్రాజ్యంలో అనేకమైన ఈ లోకంలో ఉన్న దుష్టుడు కలుగజేసిన ఏ పద్ధతులు ఉండవు. ఈ సామ్రాజ్యంలో దేవుడే అధికారిగా ఉండి అందరినీ పరిపాలిస్తాడు. అది శాశ్వతమైన రాజ్యం, అది ఎన్నటికీ లయం కాని రాజ్యం అని దానియేలుతో దేవుడు చూపించిన దర్శనం. ఈ దర్శనము, ఈ మాట అంటే సాతానుడికి అస్సలు నచ్చదు. దానియేలు గ్రంథం మొత్తం మనం చదివితే రాబో కాలంలో జరిగే విషయాలు, భవిష్యత్ కాలంలో సాతాను యొక్క సామ్రాజ్యం ఎలా కూలిపోబోతుంది, సాతానుడు ఏ విధంగా ఇక్కడ తన అధికారాన్ని కోల్పోబోతున్నాడు అని స్పష్టంగా దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకు చూపించి రాపిచ్చాడు. గ్రంథం మనం చూస్తాం కదా, ఈ యోనా గ్రంథంలో ఆయన నినివే పట్టణం రక్షించబడాలని దేవుడు పంపించినప్పుడు దేవుని యొక్క మాటను ఖాతరు చేయకుండా ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, తర్వాత దేవుడు అతన్ని పడవల నుంచి కింద పడవేటట్లు చేయడం, చేప మింగివేయడం, అవన్నీ చూస్తాం కదా ఈ గ్రంథంలో. ఈ చేప 3 రోజులు చేప కడుపులో ఉంటాడు కదా. ఈ 3 రోజులు చేప కడుపులో ఉండడం దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు 3 రోజులు సమాధిలో ఉండడం అనే దాని గురించి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ మాటలు సార్వత్రిక సంఘానికి తెలియకుండా సాతానుడు ప్రతి ఒక్కరి మనోనేత్రం గుడ్డితనం కలుగజేస్తున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు
మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని. ఈ వచనం యేసుక్రీస్తు ఆయన 3 రోజులు సమాధిలో ఉన్న దానికి సాదృశ్యంగా ఉంది అన్నమాట. ఈ మాట అంటే సాతానుడికి అస్సలు పడదు. ఎందుకంటే సాతానుడు యేసుక్రీస్తుని సిలువ వేసి ఆయన చంపివేయబడిన తర్వాత సాతానుడు అనుకున్నాడు, ఇంకా నేను గెలిచినట్టే, ఇంకా లోకరక్షకుడు చనిపోయాడు, ఇంకా ఆయన రాడు అని అనుకున్నాడు. ఈ యోనా కూడా నినివే పట్టణానికి రక్షించకుండా వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు చేప మింగేసినప్పుడు సాతానుడు అప్పుడు కూడా సంతోషించాడేమో. కానీ ఆ నినివే పట్టణంలో 1,20,000 మంది వాళ్ళందరూ దేవునికి విరోధంగా జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్నారు. వారికి సువార్త ప్రకటించమని దేవుడు యోనాను పంపించాడు. అసలు యోనా ఈ గలిలియా ప్రాంతం నుంచి లేచిన ఒక ప్రవక్త. యోనా ఈ గలిలియా ప్రాంతంలో సువార్త ప్రకటించిన మొట్టమొదటి ప్రవక్త మనిషి ఈయనే. యోనా 1,20,000 మందిని దేవుడు రక్షించాలని యోనా నినివే పట్టణానికి పంపించినప్పుడు, వేరే ప్రాంతానికి తిరిగి ప్రయాణం వెళ్ళినప్పుడు దేవుడు యోనాని చేప కడుపులో పంపించి అక్కడి నుంచి మళ్ళా భూమి మీదకి రప్పించి అతని ద్వారా ఆ పట్టణానికి సువార్త అందించి ఆ సువార్త ద్వారా 1,20,000 మందిని దేవుడు కాపాడాడు. ఒకసారి మనం చూస్తే దీంట్లోనే 1,20,000 మంది రక్షణలో రాకుండా సాతానుకు ఇష్టం లేదు. అందుకని యోనాని సాతానుడు వేరే ఆలోచన కలుగజేసి అతని యొక్క ఆలోచన మార్చేసి వేరే ప్రాంతానికి వెళ్ళేటట్టు సాతానుడు అతని యొక్క హృదయాన్ని గుడ్డితనం కలుగజేశాడు. అతను కనుక దేవుడు అనుమతితో చేప కడుపులో పోకపోయి ఉంటే నినివే పట్టణానికి వచ్చేవాడు కాదు. నినివే పట్టణంలో 1,20,000 మంది రక్షించబడేవాళ్ళు. కాబట్టి సాతానుడికి బైబుల్ అంటే ఇష్టం ఉండదు, బైబుల్ చదివేవాళ్ళంటే ఇష్టం ఉండదు, బైబుల్లో ఉన్న ప్రతి వచనాన్ని అర్థం చేసుకునే వాళ్ళంటే ఇష్టం ఉండదు, బైబుల్ చదివేవాళ్ళంటే ఇష్టం ఉండదు, ప్రార్థన చేసేవాళ్ళంటే ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకున్నాం కదా, ఈ యొక్క రాజ్యం కుప్ప కూలిపోతుంది, ఆయన రాజ్యం పడిపోబోతుంది. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ సాతాను ద్వారా సృష్టించబడినదే, ఈ లోకంలో ఉన్న అధికారాలన్నీ సాతాను ద్వారా కలిగించబడినదే, ఈ లోకంలో ఉన్నవన్నీ సాతాను సంబంధమైనదే. కాబట్టి ఇవన్నీ కూలిపోయి దేవుని యొక్క రాజ్యం ఇదే భూమి మీద దేవుడు స్థాపించబోతున్నాడు. ఈ విషయం సార్వత్రిక సంఘానికి తెలియజేయడం, వాక్యం ద్వారా తెలుసుకోవడం సాతానుకు అస్సలు నచ్చదు. కాబట్టి ఆది కాండంలో, దానియేలు గ్రంథంలో, యోనా గ్రంథంలో ఈ వచనాలంటే సాతానుకు అస్సలు నచ్చదు. ఎందుకంటే సాతానుడికి తెలుసు నా రాజ్యం కూలిపోబోతుందని, సాతానుడికి తెలుసు నా తల చితక కొట్టబడిందని, సాతానుకు తెలుసు నేను ఇంకా నా పని ఖతమని. కానీ సాతానుడు పాటు అనేకుల్ని సత్య మార్గంలో వెళ్ళకుండా అసత్య మార్గంలో వెళ్ళే విధంగా సాతానుడు కుట్ర పొన్ని బైబిల్లో ఉన్న ప్రతి వచనం యొక్క అర్థాన్ని మనకు తెలియబడకుండా, మనకు అర్థమవ్వకుండా సాతానుడు విశ్వాసుల యొక్క అంటే క్రైస్తవుల యొక్క మనోనేత్రాన్ని కూడా గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఎందుకంటే సాతానుడు వారి యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగజేసి వారిలో దూరి వారికి మనకు వైరం కలిగజేసేటట్లుగా చేస్తాడు. మొన్నటి వరకు మనమందరం స్నేహితులమే, మొన్నటి వరకు యేసుక్రీస్తుని నమ్మకపోక ముందు, యేసుక్రీస్తుని మనం అంగీకరించక ముందు మనం జనాల దృష్టిలో వాళ్ళ మిత్రులమే, వాళ్ళ యొక్క స్నేహితులమే. కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఈ లోకంలో ఉన్న మనుషులందరితో మనం విరోధి అయిపోతాము. ఇప్పుడు నా స్థితి కూడా అలాగే ఉంది, నా జీవితం కూడా అలాగే ఉంది. నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నానో నా ఊరి ప్రజలకి, నా స్నేహితులకి, నా అన్న వాళ్ళు అందరూ నాకు దూరం అయిపోయారు. ఎందుకంటే
కేవలం సత్య మార్గంలో వెళ్ళిన వారికి సాతానుడు వారి యొక్క మనోనేత్రాన్ని గుడ్డితనం కలుగజేసి వారికి మనకు వైరం కలుగజేస్తాడు. ఇందులో మనం భయపడాల్సిన అవసరమే లేదు, ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఈ మాట విన్న సహోదరుడు ఒకసారి మీరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభా చీకటికి వెలుగుకు ప్రభా స్త్రీ సంతానం, ఇంకో స్త్రీ సంతానం, ఆ స్త్రీ సంతానం ప్రభా ఈ లోకాధికారి అయిన సాతాను, ఇంకో స్త్రీ సంతానము ప్రభా యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవుల అనబడైన మేము ప్రభా మాకు వారికి వైరం కలుగజేస్తామని నువ్వే చెప్పావు. అలాగే జరుగుతుంది ప్రభా. ఈ వైరంలో ప్రభా మేము ఈ లోకాన్ని గెలిచే విధంగా సహాయించండి, ఈ లోకాన్ని ప్రభా జయించే విధంగా సహాయించండి. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రభా మేము జయించి ప్రభా దిగో తండ్రి జయించిన వారికే జీవ కిరీటం అని మీరు చెప్పినట్లు ప్రభా అన్నిటినీ జయించి ముందుకు వెళ్ళే విధంగా సహాయం చేయమని కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.